హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన యేసయ్య మాటలు ధ్యానించడానికి అనుదిన ధ్యానంలో మీదకు వస్తున్నాను. రండి మరి దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లుగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఉదయకాల సమయంలో మా హృదయాలకు అవసరమైన ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో వారి ప్రతి ఒక్కరి అవసరత, ప్రతి ఒక్క స్థితిగతులు ఎరుగునట్లుగా నీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడు మన క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. బాగున్నారా అంటే ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతున్నాను. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా బాగున్నారా, మనస్సుకు నెమ్మది ఉందా? చాలామందికి చూడండి, డబ్బు ఉంటుంది కానీ నెమ్మది ఉండదు. కొంతమందికి రకరకాల బాధలు, మరి ఒంట్లో బాగుంటే ఇంట్లో బాగోదు, ఇంట్లో బాగుంటే ఆఫీసులో బాగోదన్నా మనం ఏదో ఒక పోరాటాన్ని పోరాడుతుంటాం. బట్ దేవుణ్ణి కలిగిన వారిని ఆయనకు మన విన్నపములు తెలియచేస్తే ప్రతి విషయాన్ని ఆయన చక్కబెడతాడు కనుక మనం బాగా ఉండగలుగుతాం ప్రభువులో ఉన్నప్పుడు. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, ఏం బాగండి, మేము ఎంతగా ప్రభువుని నమ్ముకున్నాము కానీ మేము ఏం సంపాదించలేకపోతున్నాము. ఏంటి సంపాదన అంటే ఏంటండి? డబ్బు 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 కోసమే మనుషుడు బతుకుతున్నాడు. డబ్బు సంపాదనే ధ్యేయం. ఏంటంటే డబ్బు కొరకే ప్రయాస, డబ్బు కొరకే పరుగులు. ఏంటండి ఈ రోజుల్లో మనుషుడికి ఎంత సంపాదించినా మేలడం లేదు, ఎన్ని విధాల సంపాదించినా తృప్తి లేదు. క్రీస్తుని ఎరిగిన వారు పౌలు అనేవాడు, నేను క్రీస్తును సంపాదించుకోవాలని ఆశ, ఇంకా ఇంకా క్రీస్తును సంపాదించుకోవాలనే ఆశ. అంటే నేను క్రీస్తుని సంపాదించుకేసుకున్నాను అని చెప్పడానికి లేదండి. ఎందుకంటే అనంతమైన దేవుడు ఆయన, ఆయన మహోన్నతమైన దేవుడు. ఆయన్ని గురించి మనం ఎంత ఎరిగినా ఇంకా ఆయన గురించి ఎరగవలసింది ఎంతో ఉంటుంది. డబ్బున్నోడు చూడండి, ఇంకా ఇంకా సంపాదించుకోవాలని ఆశ. ఒక నిజమైన విశ్వాసికి ఇంకా ఇంకా ఆధ్యాత్మికంగా నేను బలపడాలి, క్రీస్తును సంపాదించుకోవాలి, క్రీస్తు ప్రేమతో నింపబడాలి, క్రీస్తును కొరకు ఆత్మలను రక్షించాలి, ఆత్మలను సంపాదించాలి. అలాంటి దైవజనుల యొక్క ఆశ ఏమై ఉండాలంటే డబ్బు కాదండి, పేరు ప్రఖ్యాతులు కాదు, ఆత్మలను సంపాదించాలి. అది దేవుడు మెచ్చేటువంటిది. మరి ఆత్మలు సంపాదించాలనే ఆశ ఉందా, లేక ఊరికే మనుషుల్ని పోగు చేయటం అనే భారం ఉందా అన్నది ఈ రోజున ప్రశ్నార్థకంగానే క్రైస్తవ పరిచర్యల్లో మిగిలిపోతుంది. మరి మీ జీవితంలో ఏదో సంపాదించుకోవాలని ఆశపడొద్దు. మీ మనస్సాక్షిని భద్రంగా కాపాడుకోవటం నేర్చుకోనండి. క్రీస్తును సంపాదించుకోవటానికి మనం కొన్నిసార్లు డబ్బుకు నో చెప్పాలి, అన్యాయపు సొమ్ముకు నో అని చెప్పగలగాలి. ఏంటంటే చాలామంది గవర్నమెంట్ ఆఫీసెస్లో పనిచేసే వాళ్ళకి పెద్ద శోధన ఏంటంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా లంచాలు మరి ఆ యొక్క అన్ని స్థితిగతుల్లో అన్ని స్టేజెస్లో లంచం తీసుకునేవారు ఉంటారు. కనుక నువ్వు ఒక ఆఫీసర్గా కుదరదంటే నీ పైన ఉన్నోళ్ళు కింద ఉన్నోళ్ళు కూడా నీ మీద పడతారు. అటువంటి శోధన తప్పించుకోవడానికి మరి కొంతమంది లంచాలకు చేయి చాపుతున్నారు. లంచగొండుల ఇల్లు కాల్చివేయబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. లంచముతో సంపాదించుకున్నది మనకి నోటికి ఇంపుగా ఉంటుంది కానీ కడుపులో మట్టయిపోద్దని కూడా బైబిల్ చెప్తున్నాడు. మా నాన్నగారు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు చాలా డబ్బు ఆ రైతులు తెచ్చి ఆ యొక్క పొలాలకు నీళ్లు వదలడానికి అక్రమంగా అందరికీ చెందవలసింది వారికే చెందినట్లుగా లాకులు ఎత్తేసేవారికి వాళ్ళు ఎంత కట్టలు డబ్బులు తెచ్చేవారు. పళ్ళు పలహారాలు అవి ఇవి. నా చిన్నప్పుడు నాకు గుర్తుంది, మా ఇంటి నిండా అన్నీ సమృద్ధిగా ఉండేవి. ఏ సీజన్కి ఆ సీజన్ ఫ్రూట్స్ అక్కడ గొప్పలు పడి ఉండేవి. మంచి 4 గేదెలు పాడి గవర్నమెంట్ లస్కర్స్ అందరూ పని వాళ్ళందరూ ఇంట్లో పని పెట్టుకునేవారు. మన ముందు కారు జీపు అట్టహాసంగా ఉండేది. ఆ జీతం కంటే 10 అంతలు రాబడి వస్తుండేది. కానీ మీకు తెలుసా, సమాధానం ఉండేది కాదండి. మేము 8 మంది పిల్లలము, ఆరోగ్యం ఉండేది కాదు.
ఎప్పుడు చూసినా ఎవరో ఒకరికి జ్వరము, దగ్గు, జలుబు, హాస్పిటల్, మందులను తిరుగుతూనే ఉండేవాళ్ళు. ఎప్పుడు మా తండ్రి గారు మా అమ్మగారి మీద కోప్పడుతూ ఇంట్లో అరుపులు కేకలతో సమాధానం ఉండేది కాదు, సంతృప్తి ఉండేది కాదు. చీట్లపాక ఆడుతూ ఆ డబ్బంతా పోగొట్టుకునేవాడు, తాగుతూ ఆ క్లబ్బుల్లోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు జీవిస్తుండేవాడు. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య ఆయన్ని దర్శించాడు. ఆయన రక్షించబడిన తర్వాత తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు. ఆ రైతుల దగ్గరికి వెళ్ళి, ఆ కాంట్రాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, తాను తీసుకున్న లంచం, నాయనా నువ్వు ఎంత ఇచ్చావో నాకు ఎంత తీసుకున్నానో నేను ఇవ్వలేను, కానీ ఇదిగో ఒక గుర్తుగా కొంత తిరిగి నీకు ఇచ్చేస్తున్నాను, ఇంకెప్పుడు నాకు లంచం ఇవ్వకండి, నేను యేసు ప్రభువు నమ్ముకున్నాను అని ధైర్యంగా సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత ఆయనకు వచ్చిన జీతంతో 8 మంది పిల్లల్ని పోషించడానికి గవర్నమెంట్ వెహికల్స్ వాడకుండా, పని వాళ్ళను వాడకుండా చాలా కష్టమైంది కొన్ని రోజులు. నాకైతే భలే కోపం వచ్చేది, నాయన ఇంతవరకు మమ్మల్ని బాగా అవి ఇవి పెట్టి పోషించావు, ఇప్పుడేంటి చారన్నం పోస్తున్నారు, ఇప్పుడేంటి మమ్మల్ని నడిపిస్తున్నావు అని చెప్పి నాకు కోపడ్డప్పుడు, నాయన ప్రభు నిమిత్తమై కొంచెం సహించుకోమని మా నాన్న చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ రక్షించబడిన తరువాత నేను చూశాను, ఆ కొద్ది రోజుల్లోనే కుటుంబంలో అన్ని దేవుడిచ్చాడు, అన్నిటికంటే మించి ప్రశాంతతను దేవుడిచ్చాడు. ఒకసారి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. అన్యాయము చేత కలిగిన గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. అన్యాయముతో కూడిన గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. నీతిగా సంపాదించుకున్నది కొద్దిగా అయినా కూడా అది శ్రేష్టమైంది, అది మనకు దీవెనకరమైంది, దానిని సమృద్ధిగా చేయగలిగిన దేవుడు మనకున్నాడు. అన్యాయంతో సంపాదించుకున్న డబ్బు కానీ, వస్తువులు కానీ, అన్యాయంగా ఇతరులను మోసగించి, ఇతరులను భయపెట్టి, లేక ఇతరులను ఆశపెట్టి, ఏంటంటే ఇవాళ ఎంతోమంది వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. పరలోకంలో ప్రభువుతో నివసించాలనుకున్న వాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు. ఒకడు అప్పిస్తున్నప్పుడు ఆ వ్యక్తి అప్పు తీసుకుంటున్నాడంటే అతను కొరతలో ఉండి తీసుకుంటున్నాడు. ఇచ్చినట్టే ఇచ్చి అతనికి వడ్డీ వేసినప్పుడు మరింత కష్టపడి అతను అప్పులు తీర్చుకోలేక ఈ రోజున ఎంతమంది శ్రమల్లో ఉన్నారు. నీవు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవో అన్నాడే కానీ నీ డబ్బును వడ్డీకి ఇచ్చేదవు అని ప్రభు చెప్పలేదండి. అన్యాయపు వడ్డీ, చక్ర వడ్డీలు అంటారు. కొంతమంది దానివల్లే డబ్బు సంపాదిస్తున్నాం అనుకుంటుంటారు. అన్యాయపు వ్యాపారాలు, దుర్వ్యాపారం అనేది భయంకరమైనదండి. దానివల్ల ఎంత డబ్బు సంపాదిస్తాడో కానీ మీరు గమనించి చూస్తే అటు వారి జీవితాల్లో సమృద్ధి ఉండదు, దీవెన ఉండదు, వారికి నిజమైన సమాధానం ఉండదు. కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు ప్రభు. న్యాయంగా కష్టపడి సంపాదించుకున్న నీ డబ్బు కొద్దిగా అయినా సరే, అది 5 రొట్టెలు 2 చేపలు లాంటివైనా సరే, సమృద్ధిగా నీకు సరిపోగా మిగిలేటట్టు దేవుడు చేయగలుగుతాడు. దేవుడికి తెలుసు నీకు ఎప్పుడు ఏది కావాలో. మీరు నమ్మితే రేపటి గురించి సమకూర్చి పెట్టుకుందామని అనుకోకండి. మీరు ఈ లోకంలో ధనము సమకూర్చుకోకండి. ఇక్కడ దొంగలు దొంగిలించేతారు, చిమ్మెటలు కొట్టివేస్తాయి. అంతేకాదు, మీ ధనం ఎక్కడుండదో మీ మనసు అక్కడ ఉంటుంది. కాబట్టి మీరు పైనున్న వాటి మీద మనసు పెట్టాలంటే మీరు ప్రభువు మీద మీ హృదయాన్ని ఉంచమన్నాడు. నిజమేనండి, డబ్బు కావాలి. అనుదినము మన అవసరతల వరకు డబ్బు కావాలి. డబ్బును దేవుడు దీవిస్తాడు. దేవునికి ఇవ్వవలసినది దేవునికి ఇచ్చినప్పుడు మిగిలినది నూరంతలుగా దీవిస్తారని, పట్టజాలనంత విస్తారమైన దీవుడలు పరలోకపు తలుపులు తెరచి, కిటికీలు తెరిచి నీ మీద కుమ్మరిస్తారని ప్రభు సెలవిచ్చాడు కదా. దేవుడిచ్చే ఆశీర్వాదకరం కాకుండా మనుషులతో పోరాడి చిన్న చిన్న విషయాలు, కొంచెం ఆస్తి కోసం తోబుట్టువులతో ఘర్షణ పడి కొట్టుకునేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, చంపుకునేవాళ్ళు, కోర్టులకు ఎక్కేవాళ్ళని మనం చూస్తున్నాం కదండి. ఎంతోమంది అన్యాయమును సహించుకోలేకపోతున్నారు, కానీ అన్యాయం చేయటానికి ఎగబడిపోతున్నారు. దేవునికి అన్యాయం చేసేవారంటే ఇష్టం లేదు. తప్పుడు తాసు ఆయనకి ఇష్టం లేదు. చాలామంది తప్పుడు లెక్కలు వేస్తారు.
తప్పుడు లెక్కలేసి సంపాదించుకునే కమిషన్లు కొడతామంట. ఏదో అంటారు చూడండి, తప్పుడు లెక్కలు వేసుకొని నువ్వు నువ్వు ఏదో సంపాదిద్దాం అనుకుంటే అది దేవునికి హేయమైందని వాక్యం సెలవిస్తుంది. అక్కడే ఉంది చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో, న్యాయమైన త్రాసును తూనిక రాళ్ళును యెహోవాకు ఒక ఏర్పాటు, సంచిలోని గుడ్లన్నీ ఆయన నియమించినవి. ఈ రోజుల్లో మెషరింగ్ మెషిన్స్ వచ్చేసాయి. కానీ ఆ రోజుల్లో త్రాసు ఉండేది. అంటే రెండు సిబ్బిలు ఉంటాయి, మీకు తెలుసు కదండి. త్రాసు ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా, తక్కెడు అంటారు, త్రాసు అంటారు. ఏంటంటే దాంట్లో ఇటు రాళ్ళు వేస్తారు, దానికి వెయిట్ చేసినప్పుడు దానికి తగినన్ని వెజిటబుల్సో లేక ఏది కొంటున్నామో దాన్ని ఆ పక్క వేసి తూకం వేసిస్తారు. అది కరెక్ట్గా కేజీ ఇంత అంటే అంత రావాలి. డబ్బు విషయంలో మోసం చేయటమే కాదు, తూనిక విషయంలో కూడా మోసం చేస్తారు. మా చిన్నప్పుడు చెప్పేవారు మా అమ్మగారు, నాయన నువ్వు ఆ వంకాయలు కొనుక్కొచ్చేటప్పుడు తక్కెడ కింద ఏమన్నా అంటుకోవడం ఉందేమో చూడు అని చెప్పేవాడు. కొన్నిసార్లు ఆ మ్యాగ్నెట్ ద్వారా ఒక 10 గ్రాములు 20 గ్రాములు మెటల్ అంటించి పెట్టేవారు ఆ తాసుకి. కొన్నిసార్లు చింతపండు అంటించి పెట్టేవారు. ఎందుకంటే ఆ కాస్త తక్కువ వాళ్ళకి ఇస్తే మనకు కొంచెం ఎక్కువ కమిషన్ వస్తుందని. అది దేవునికి హేయమని ఉందండి. తప్పుడు త్రాసులు దేవునికి హేయము, తప్పుడు కొలతలు దేవునికి హేయము. చూడండి 11వ అధ్యాయం సామెతలు 1వ అధ్యాయంలో, దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకిష్టము. దొంగ త్రాసు, దొంగ లెక్కలు వేయటం అనేది ఆయనకి హేయం. ఆ రోజుల్లో ఈ బట్టలు కొన్నప్పుడు ఆ రోజుల్లో ఇలాగా టేప్స్ ఉండేవి కాబట్టి ఈ మూరతో కొలిసేవారు అనమాట. అంటే ఇది ఒక గజం, అరగజం అని లెక్క అనమాట, 1.5 feet. సో వాళ్ళు కొలిసేటప్పుడు ఇటు కొలిసేసి తక్కువ చేసుకొని మిగిల్చుకునేవారు. అంటే ఎన్నో విధాలుగా మోసాలు ఆ రోజుల్లో ఆ లెవెల్లో ఉంటే, ఈ రోజుల్లో ఇప్పటి పరిస్థితులకు తగినట్లుగా ఒక 0 ఎక్కువ చేయటం, ఒక 0 తీసివేయటం, లేకపోతే డిజిటల్లో గోలుమాలు చేయటం అనేది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో రకాలుగా అన్యాయమైన వ్యాపారాలు చేసేవారు. డిజిటల్ సైబర్ దొంగలు ఉన్నారట. ఏంటంటే ఎంతోమంది వాళ్ళ పక్కవారి బ్యాంకుల్లో నుంచి డబ్బులు దొంగిలించి గొప్పవాడైనోడు ఎవడైనా ఉన్నాడంటారా? పట్టబడకుండా మిగిలిన వాడు ఎవడైనా ఉంటాడంటాడా? దేవుడు ఆశీర్వదించిన ఆశీర్వాదం మనకు చాలు, పక్క వాళ్ళది ఆశించకండి. ప్రభు ఇచ్చింది చాలని కృతజ్ఞతతో ఆయన యందు నమ్మికొచ్చి ప్రార్థించండి. మీకు అది సరిపోగా దేవుడు మిగులుస్తాడు. ఎంతో ఉండి సమాధానం లేని దానికంటే కొంచెమే ఉండి సంతృప్తి కలిగి ఉండటం మేలే కదా. దేవుడు నీకు ఇచ్చిన దానితో నువ్వు సంతృష్టిపడు. దేవుడు వాక్యం చెబుతుంది, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకం. ఇది చాలు, ఈ పూటకు ఈ ఆహారము చాలు, ఈ పూటకి ఈ వస్త్రాలు చాలు, ఈ పూటకి ఈ డబ్బు చాలు నాకు అని తృప్తి కలిగి ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, మన జీవితంలో వర్ధిల్లుతాం. నీకు ఏదైనా కావాలంటే దేవుణ్ణి అడుగు. బైబిల్ మళ్ళీ చెప్తుంది, దొంగిలించొద్దు, మోసగించొద్దు, అబద్ధాలు చెప్పి సంపాదించొద్దు, అన్యాయపు సొమ్ము పోగు చేసుకోవద్దు. మీకు ఏదైనా కావాలంటే అడగండి. మీ పరలోకపు తండ్రి మీకు మేలైన వాటిని ఇస్తాడు. నీకు డబ్బు కావాలంటే ప్రార్థించు. నీకు వస్తువులు కావాలి, కొనుక్కోవడానికి లేవంటే ప్రభు సన్నిధిలో పెట్టు. తగిన సమయం మందు దేవుడు చక్కగా ఇస్తాడు. మీరు నమ్మరో కానీ ఈ చిన్న పరిచర్యను మేము చేస్తున్నప్పుడు గత 53 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్న నేను ఇంతవరకు ఎవరి దగ్గర అప్పడగలేదు, ఎవరి దగ్గర అడుక్కు తిని సేవ చేయలేదు. అదే సమయంలో ఎవరికి బాకీలు పెట్టలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, బలవంతం చేయలేదు, ఎవరిని ఆశ పెట్టి ఏదో కొందామని ఆశపడలేదు. కానీ దేవుడు అద్భుతంగా ఏ రోజుకు ఆ రోజు ఈ పరిచర్యలోని ప్రతి అవసరత తీరుస్తుందని చూస్తున్నప్పుడు, మాకు పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకపోయినా, పెద్ద ఆలయాలు లేకపోయినా, మేము గృహాలు కట్టుకోకపోయినా, దేవుని కృపలో ఏ రోజుకు ఆ రోజు సంతుష్టిగా మమ్మల్ని జీవింపజేస్తున్నాడు అన్నప్పుడు దేవుని యందు నేను ఆనందిస్తున్నాను. దేవుడిచ్చింది చాలు అన్నవాడు ధన్యుడు. దేవుడు కిందుంచేవాడు కాదు, మనల్ని హెచ్చించేవాడు, దీవించేవాడు. ఆయన మన ప్రతి అవసరతను తీర్చేవాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మా జీవితాల్లో అనేక సార్లు నేనేమీ సంపాదించలేకపోయానే, మా పక్కవారు సంపాదించుకుంటున్నారే,
మా సహోదరులు సంపాదించుకుంటున్నారే అనే చింత మాలోకి వస్తున్నప్పుడు అన్యాయపు సొమ్ము కాక కష్టపడే జీవితం, కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్దిస్తాడు కనుక ప్రభా, నేను మనుష్యుడి నరుని కష్టాల చేత ఆస్తి ఎక్కువ కాదన్నావు కనుక మేము ఎంత కష్టపడ్డా తండ్రి, ఎంత అన్యాయపు సొమ్ము సంపాదించినా అవి మాకు మిగలవు గనక నీవు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమని నీ యందు నమ్మిక ఉంచుటకు, ఉన్నదానితో తృప్తి పొంది నిన్ను స్తుతించుటకు మా ఒక్కొక్కరికి నేర్పించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన స్తుతులు భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు తప్పక మీకు మేలు చేస్తారు. వాక్యానుసారంగా జీవిద్దాం, న్యాయంగా జీవిద్దాం. న్యాయవంతుడైన దేవుడు మన పక్షంలో ఉండి మనకు అన్యాయం జరగకుండా న్యాయాన్ని జరిగిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయటం మర్చిపోకండి. అలాగే మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయండి. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలబరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడైనగాక.